పోలింగ్ ముగిసింది. అయితే అభ్యర్థులు కావచ్చు, లేదంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా కొంత రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఫలితాలు వచ్చేదాకా చేసేది ఏమీ లేదు కాబట్టి. అయితే కొంతమంది ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అయితే వాళ్ళు కాకాని ఎవరైతే గోవర్ధన్ కాకాని ఎవరైతే ఉన్నారో నెల్లూరు సర్వేపల్లికి సంబంధించినటువంటి నియోజకవర్గం, ఈయనకు సంబంధించి ఇప్పుడు కొత్తగా ఒక వైరల్ అవుతుంది. అదేంటి అంటే బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ దగ్గరలో ఒక ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ జరుగుతుంది. అక్కడ కాకానికి సంబంధించిన కారు దొరకడంతో పాటు దాంట్లో పాస్పోర్ట్ కూడా దొరికిందని చెప్పేసి అయితే అంటున్నారు. దీంట్లో చూస్తే ఇక్కడ రేవ్ పార్టీలో సినీ ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని ఆనవాళ్ళు అయితే బయటపడుతున్నాయి. అదేంటి అంటే హేమ కావచ్చు, కొంతమంది ప్రముఖులు కూడా ఉన్నారని చెప్పి అంటున్నారు. దానిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, సినీ ఇండస్ట్రీకి రేవ్ పార్టీస్ అనేది చాలా కామన్ అని చెప్పి చెప్పుకోవాలి. అదే సినిమా స్టార్టింగ్లో కావచ్చు, లేదా సినిమా అయిపోయిన తర్వాత కావచ్చు, కొంత ఫ్రెష్ మూడ్ కావచ్చు, చిల్ అవ్వడానికి బయటికి వెళ్తూ వస్తుంటారు. అయితే అదేవిధంగా మనం చెప్పుకోవాలంటే రాజకీయాల్లో ఉండే వాళ్ళు కూడా ఎలక్షన్ అయిపోయింది కాబట్టి కొంత ఫ్రీ మూడ్లోకి చిల్ అవ్వాలని కోరుకుంటారు. కాకపోతే రాజకీయ నాయకులు ఒక పక్క, అదే పార్టీలో సినీ నటులు వీళ్ళిద్దరు కూడా కలిసి వెళ్ళారు అన్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎవరైతే నటులు కొంతమంది ఉన్నారో వాళ్ళు వెళ్ళారని చెప్పి. సో ఈ ప్రోగ్రామ్ మీద కావచ్చు, ఈ రేవ్ పార్టీ గురించి మీరేం చెప్తారు? అంటే చిల్ అవ్వాలనుకుంటే ఒక ఫ్లైట్ వేసుకుని ఎక్కడికైనా దేశం వెళ్ళిపోయి ఎలక్షన్ మూడు నుంచి బయటపడిపోయి అలాగే వెళ్ళారు కదా చాలా పెద్ద పెద్ద నేతలందరూ చిల్ అవ్వడానికి. అలా వెళ్ళి చేయవచ్చు. మరి బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో రేవ్ పార్టీలు పెట్టుకోవడం అంటే ఇది చిల్ అవ్వడం కోసం అని అనుకోవడానికి లేదు. అంటే ఇక్కడ రేవ్ పార్టీలు ఇదివరకు ఏంటంటే మందు పార్టీలు వాడితో సరిపోయేది. ఇప్పుడు డ్రగ్స్ ఎక్కువగా దొరుకుతున్నాయి, డ్రగ్స్ పార్టీలు ఎక్కువైపోయినాయి. అందువల్ల ఇట్లాంటివి జరిగినప్పుడు ఏంటంటే పక్కన వాళ్ళు అబ్జెక్ట్ చేయడం వల్ల ఇది బయటపడిపోద్ది. చాలామందికి కొంతమంది మొబైల్స్ చేతిలో ఉండి షూట్ చేశారు. ఏదో చేతులు అడ్డం పెట్టుకున్నారు, మాస్కులు అడ్డం పెట్టుకున్నారు. కాబట్టి చాలా వరకు సెలబ్రిటీలు, చాలా ప్రముఖులు, టీవీ నటులు, సినిమా నటులు వీళ్ళందరూ కూడా ఉన్నారు అనేది వార్తల సారాంశం. ఎవరెవరు ఉన్నారన్నప్పుడు హేమ పేరు వచ్చినప్పుడు హేమ నేను చిల్ అవ్వడం కోసం నేను ఫామ్ హౌస్లో ఉన్నానని చెప్పుకుంటూ ఓ చెట్టు దగ్గర నుంచి ఆవిడ వీడియో పెట్టారు. నేను నా ఫామ్ హౌస్లో ఉన్నానని, నేను అక్కడ లేనని చెప్పి కూడా ఇచ్చారు. మన హీరో శ్రీకాంత్ కూడా ఇక ఇండస్ట్రీలో పిఆర్ఓలు ఏంటంటే హీరో శ్రీకాంత్ గారు ఇక్కడే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళలేదు, ఆయన దాంట్లో లేడని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాలు కూడా చెప్తున్నాయి. మొత్తానికి బయట అయితే మాత్రం అంటే ఇక్కడ ఏమవుతుందంటే వార్తలు బయటకు వచ్చేసరికి బయట ఎక్కువ ఊహించుకుంటారు. ఇలాంటి రేవ్ పార్టీలు ఏదైనా సరే వచ్చినప్పుడు చాలా ఎక్కువగా భారీ స్థాయిలో ఊహించుకుంటుంటారు. కాబట్టి దాన్ని ఖండించడం అవన్నీ మామూలే. కానీ ఎవరు ఎక్కడ ఉన్నారని ఎవరికక్కడ ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అయితే వస్తుంది. అంతేగాని ఇన్ని సినిమా వాళ్ళు కూడానండి ఏమైనా పార్టీలు చేసుకోవాలని ఇంట్లో చేసుకోవాలి. కానీ ఇట్లా ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి ఆ పార్టీల్లో పాల్గొని అది ఎటువంటి అక్కడ డ్రగ్స్ ఇస్తారో లేకపోతే మందు పార్టీలు ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అది వాళ్ళకి క్రెడిబిలిటీ పోతుంది కదా ఒకసారి ఆ పార్టీలకు వెళ్ళిపోతే. ఈ పేర్లు బయటకు వచ్చేలాగా అంటే పరిస్థితి తెచ్చుకోకూడదు ఇప్పుడు. అది ఇప్పుడు నేను మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉండదుగా. నాకు ఇలాంటి సంబంధం ఏమీ లేదు, నేను అసలు పార్టీలకు వెళ్ళను అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అందుకని చెప్పేసి మేము పలానా చూడున్నాను, నేను పలానా చూడున్నానని వీడియోలు పెడుతున్నారు. అది అయితే మామూలుగా రేవ్ పార్టీ అనేసరికి సాధారణంగా మందుతో పాటు అంటే మద్యంతో పాటు డ్రగ్స్ కూడా ఉంటాయి, డ్రగ్స్తో పాటు అమ్మాయిలు కూడా ఉంటారనే దాన్ని రేవ్ పార్టీ అంటారు. అయితే సినీ ఇండస్ట్రీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళని ఎలా చూడొచ్చు అంటారు? సినిమా వాళ్ళు పార్టీలకు వెళ్ళటం అనేది సరా మామూలేనండి, పార్టీలు పెట్టుకుంటూ ఉంటారు. అది పార్టీలు ఎప్పుడు సరా మామూలే. కాకపోతే ఏంటంటే పొలిటికల్ వాళ్ళకి సినిమా వాళ్ళకి కొద్ది దగ్గర సంబంధాలు ఉంటూ ఉంటాయి. జనరల్గా చెప్పాలంటే సినిమా వాళ్ళు అనుకుందాం, పోనీ కొంతమంది పేర్లు బయటకు వచ్చినాయి కాబట్టి వాళ్ళే ఉన్నారనుకుందాం. కాకాని గోవర్ధన్ రెడ్డికి వీళ్ళకి ఎటువంటి సంబంధం ఉంటుంది అనేది ప్రశ్న. మళ్ళీ ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అనేది. ఇప్పుడు ఆయన వైసీపీ పార్టీలో మంత్రిగా పనిచేసిన ఆ వ్యక్తి, మరి ఆయన నాకు సంబంధం లేదు, అసలు నాకు సంబంధమే లేదు, నేను అక్కడ లేను అని చెప్పి వాళ్ళు బొకాయిస్తూ ఉంటారు. మరి పార్టీ పెట్టుకోవడం అనేది అసలు తప్ప? పార్టీలు చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి, గెస్ట్ హౌస్లో తెగ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు పార్టీలు పెట్టుకోవడం అనేది తప్ప? దానికి పర్మిషన్ తీసుకుంటే పార్టీ పెట్టుకోవచ్చా? ఇలాంటి అంశాలన్నీ ఉంటాయండి. రేవ్ పార్టీ అంటే ఏం జరుగుతుంది? రేవ్ పార్టీ అంటే మందు, డ్రగ్స్, అమ్మాయిలు ఇదేనా, లేదా ఇంకేమైనా జరుగుతుంది ప్యాకెట్లో, లేదా ఇట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయా? అంటే పోలీసులు రేడ్ చేసే వరకు వెళ్ళిందంటే పరిస్థితి అంటే రేవ్ చట్టబద్ధత లేదనే కదా దానికి.
అక్కడ ఏం జరుగుతూ ఉంటుంది, చట్టబద్ధత ఎందుకు లేదు, పర్మిషన్ తీసుకుంటే రేవు పార్టీ పెట్టుకోవచ్చా, ఇలాంటి అంశాలన్నీ ఆలోచించాలండి. మరి ఎంతమంది వెళ్తారు, అంతమందికి అసలు ఎందుకు పిలవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు పార్టీ పెట్టుకుంటే ఏదో మందు పార్టీలు అన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి, సినిమా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు కూడా మందు పార్టీలు ఉంటాయి, చాలా ఫంక్షన్ హాల్స్లో మందు పార్టీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మరి దానికి పెద్ద కేసు కాదు కదా. మరి ఇలాంటిది రేవు పార్టీ పేరుతో జరిగేది ఏంటి? అక్కడ రేట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అది అయితే కొంతమంది ఏమంటున్నారంటే టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది గోవర్ధన రెడ్డి అక్కడే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కాకాని అక్కడ ఉన్నాడు కాబట్టి వాళ్ళ మీద రైడ్ చేయించేటువంటి ఒక పని చేశారు. దాంతోపాటు కార్లో నాది కాదు అంటున్నటువంటి ఒక కాకాని ఎవరైతే ఉన్నారో ఆ కారుకి సంబంధించిన స్టిక్కరింగ్ కూడా ఆయనదే. అది కాక దాని మీద ఇంకొక కేసు ఏంటంటే డిసెంబర్ 2023 ఏదైతే ఉందో 2023కి అది క్లోజ్ అయిపోతుంది, ఆ స్టిక్కరే మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. దాంతోపాటు ఆ కార్లో పాస్పోర్ట్ కూడా రెడీగా ఉంది. అంటే ఒకవేళ ఎలక్షన్స్లో రిజల్ట్ వచ్చేంతవరకు ఎక్కడో దగ్గర ఇట్లా జల్సాలు చేసి లాస్ట్కి ఒకవేళ రిజల్ట్లో తారుమారు అయితే అందరూ వాళ్ళ బాస్ వెళ్ళిపోయినట్టు ఎక్కడికో దగ్గరికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పి కొంతమంది అంటున్నారు. దాని మీద ఏమంటారు? అది ఏమంటాం, ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు దాని గురించి మనం ఏం మాట్లాడలేము. కాకపోతే ఆయన కారు లేకపోతే స్టిక్కరింగు వీటి మీద అయితే మనం మాట్లాడవచ్చు. అంటే రేవ్ పార్టీలో ఏం జరుగుతుంది, డ్రగ్స్ ఉంటే అది పెద్ద కేసు అవుతుంది, డ్రగ్స్ దొరికింటే మాత్రం కేసు అవుతుందండి. లేకపోతే వ్యభిచారం జరుగుతుందని ప్రూవ్ చేయలేరు, ఆస్కారం లేదు. వ్యభిచారం జరుగుతుందంటే ఆస్కారం లేదు, వాళ్ళు ఇష్టాలు చేస్తున్నారు కాబట్టి అది కేసు కూడా కాదేమో. అంటే ఓ పని చేయాలండి, పర్మిషన్ తీసుకుని మేము రేవ్ పార్టీ పెడతాం పర్మిషన్ తీసుకుని అన్నీ చేసుకుంటే బాగుండేది. వీళ్ళు పర్మిషన్ తీసుకోకపోవడం పెద్ద తప్పు. టీవీ నటులు ఎవరెవరు ఉన్నారో పేర్లు బయటికి రాలా, టీవీ వాళ్ళు అయితే రాలా, ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పినా కానీ ఎవరో తెలియదు. సినిమా వాళ్ళ పేరులో హేమ పేరు, శ్రీకాంత్ పేరు వచ్చింది, ఇంకెవరి పేర్లు రాలా. కానీ శ్రీకాంత్ సంబంధించిన వాళ్ళు మీడియాలో కానీ శ్రీకాంత్ గారికి సంబంధం లేదు, ఆయన ఇక్కడే ఉన్నారు ఎక్కడికి వెళ్ళలేదని చెప్తే ఆయన క్లారిఫై చేశారు. హేమ అయితే నేను ఫామ్ హౌస్లో ఉన్నాను, ఆవిడ చిల్ అవ్వడానికి వచ్చానని చెప్పింది. ఆవిడ చిల్ అవ్వడానికి అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి ఆవిడ గెస్ట్ ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నారు అనేది అర్థమవుతుంది. సో చూద్దాం సార్, మొత్తానికి ఈ కేసు పైన ఎలాంటి దర్యాప్తు జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.